ఇప్పటి వరకు బిగ్ బాస్లో ఎవరు అడుగు పెట్టిర్రులా? హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు, పాటలు పాడేటోళ్ళు, మ్యూజిక్ కొట్టేటోళ్ళు, చిన్న చిన్న పాత్రలు వేసేటోళ్ళు పోయినరు. ఇక కొన్ని సీజన్ల నుంచి అయితే నార్మల్ పబ్లిక్ కూడా ఎంట్రీ అయ్యిండ్రు. విన్ అయి ప్రైజు పైసలు కూడా పట్టుకపోయినరు కదా. అయితే ఇప్పుడు జరగబోయే బిగ్ బాస్కు నేను కూడా వస్తా అని రిక్వెస్ట్ పెడుతున్నాడు ఒక పోలీస్ ఆఫీసర్. అవు ఎంతో ఆత్మవిశ్వాసంగా చేపట్టి నా యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇన్నారులా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ సార్ ఏమంటున్నాడో, నాకు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాలని ఉన్నది, నా టాలెంట్ చూపెట్టాలని ఉన్నది, ఒకసారి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే నేనేంటో నిరూపించుకుంటా అంటున్నాడు సారు. అట్లనే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. బిగ్ బాస్ హౌస్ లో నడుచుకోవడం అనేది కూడా చాలా కష్టమైన విషయం. అగనట షో చేయడం ఇష్టమే గాని బిగ్ బాస్లకు పోవడం కూడా అంత ఈజీ కాదు కదా అంటున్నాడు సారు. మరి పోలీస్ కొలువు కాబట్టి పోవడం కష్టం అన్న ఉద్దేశంతో చెప్పిండు, లేకుంటే ఇంకేమన్నా మతలబు ఉన్నదో తెలియదు గాని ఈ మాట కూడా నైతే అనుకొచ్చిండు. ప్రజల హృదయాలు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ అవకాశం నాకు కల్పించినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలకు గెలుచుతాడు. నంద్యాల జిల్లా గడివేములలా ఎస్ఐగా పనిచేస్తున్నాడు ఈ నాగార్జునరెడ్డి సారు. తన మనసులున్న ముచ్చటను సెల్ఫీ వీడియో చేసి బిగ్ బాస్ వాళ్ళకు పంపిండు. కానీ మరి పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఏమంటారో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ ముచ్చట మస్త్ అంటే మస్తు వైరల్గా తిరుగుతున్నది. కానీ బిగ్ బాస్లకు వస్తా అని ఒక పోలీస్ వీడియో చేసి పెట్టడం అయితే తెలుగు రాష్ట్రాలలో అయితే తొట్టతొలసార్లే.